ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. జూన్ నెల రెండో వారంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారే షాక్ అవుతారు. మీకు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడని అద్భుతాలైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. వీరి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడు చూసేద్దాం. ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల, బంధుమిత్రులతో సంతోషకరంగా, ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ఆనందకరమైన సమయం మీ యొక్క సొంతం అవుతుంది. సూర్యుని ఆరాధన చేయడం వలన సమస్యలు ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. అదృష్ట యోగం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. గృహ, భూ, వాహన సంబంధిత అంశాల్లో శుభయోగాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి. లక్ష్యాలను సులభంగా సాధించుకోగలుగుతారు. శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మీన రాశి వారు ఎక్కడ ఉన్నా మాత్రం ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. జూన్ నెల 2వ వారం అత్యంత ప్రత్యేకమైనటువంటి సమయంగా మారబోతోంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు విలువను గుర్తించిన వారు, మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ ప్రయత్నాలను ఎగతాళి చేసిన వారు కూడా త్వరలో మీ విజయాలను చూసి ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ కాలంలో గ్రహాల అనుకూలమైన ప్రభావం కారణంగా మీ యొక్క ఆలోచనలకు కొత్త దిశ లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి మంచి ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ ప్రతిభను గుర్తించి కొందరు మీకు కొత్త అవకాశాలను అందించవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక చిన్న అవకాశం మీ యొక్క జీవితాన్ని పెద్ద మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. కొందరికి అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. అందుకే మీకు మట్టి పట్టుకున్న బంగారం వల్లే మారబోతుంది అనే మాట ఈ సమయంలో నిజమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా ఊహించిన స్థాయిలో లాభాలను అందించవచ్చు. కుటుంబ జీవితంలో కూడా శుభ పరిణామాలే చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సమాచారం పెరుగుతుంది. చాలా రోజులుగా కూడా ఉన్నటువంటి అపార్థాలు తొలగి సంబంధాలు మరింతగా బలపడవచ్చు. ప్రేమ మరియు వివాహం విషయాల్లో కూడా అనుకూలమైన సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ సంబంధంలో ఉన్నవారికి బంధం మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ మంచి సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి అందరూ కూడా సంతోషపడవచ్చు. కొందరు అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క ప్రణాళికను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా జూన్ నెల 2వ వారంలో జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు.
గుర్తుంచుకోండి మీనరాశి వారు, మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు వృధా కావు. మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదల, మీ యొక్క నమ్మకం కూడా ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారి త్వరలో మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం చాలా దగ్గరలోనే ఉంటుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. అదృష్టం మీ వైపే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు తప్పకుండా వినాల్సిన విషయం అయితే ఇది. ఈ సమయం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీ గురించి తక్కువగా అంచనా వేసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా చూసిన వారు, మీ యొక్క ప్రయత్నాలను ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉన్నవారు కూడా ఇప్పుడు మీ యొక్క విజయాలు చూసి నోరు తెరిచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు సాధించే ఒక్క విజయం వారి యొక్క ఆలోచనలే మార్చివేస్తుంది. ఆర్థికంగా కూడా మీ జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావడం, వ్యాపారంలో లాభాలు పెరగడం కూడా జరగవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా జూన్ నెల 2వ వారంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కూడా శుభ పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో చాలా ఆనందకరమైన వార్తలు కూడా మీకు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కూడా చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడేది. భవిష్యత్తులో ముఖ్యమైన బంధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంటుంది. మీ యొక్క ఎదుగుదల చూసుకుందరు అసూయపడవచ్చు. అందుకే మీ యొక్క విజయ ప్రణాళికను అందరితో కూడా పంచుకోవచ్చు. మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టి నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీ ఫలితాలే మీ గురించి మాట్లాడేలాగా చేయండి. మీనరాశి వారు జూన్ నెల 2వ వారం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంటుంది. మీరు గతంలో పడిన ప్రతి కష్టము, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నిరాశ ఇప్పుడు విజయానికి మెట్లుగా మారబోతూ ఉన్నాయి. మీ అదృష్టం నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా మీ వైపు తిరిగే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి చాలా విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశి వారికి అలసిపోయే తత్వం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మంచి జరగబోతోంది. శారీరక అనారోగ్యం కన్నా వీరికి మానసిక అనారోగ్యం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.